రైట్ ఇక తిరుపతి బాయ్స్ హాస్టల్లో అసాంఘిక వ్యవహారాలు నడుస్తున్నాయి. విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతున్నట్లు బయటపడింది. పోలీసుల తనిఖీల్లో కళ్లు బయర్లు కమ్మాయి. హాస్టల్ను కండోమ్ ప్యాకెట్లతో నింపి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. 2 రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది. అనంతరం ఓ యువతి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినా వారి తీరు మాత్రం మారలేదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే జరగడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుపతిలోనే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో పరిపాలన గాడి తప్పిందని తెలుస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు విచ్చలవిడిగా హాస్టల్స్ లో దౌర్జన్యాలు చేయడము, ర్యాగింగ్ పేరుతో జూనియర్లను బెదిరించడము, వారిపైన దాడులు చేయడము రెగ్యులర్ గా కొనసాగుతుంది. దీంతో పాటే ఏదైతే మద్యం సీసాలతో పాటు సిగరెట్లు, కండోములు కూడా హాస్టల్స్ లో దొరుకుతున్న పరిస్థితి. గతంలో ఇలాంటి ఘటన జరిగి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత 2 రోజుల క్రితం ఓ యువతి విషయంలో ఇలాగే గొడవ జరగడంతో మెడికల్ కాలేజ్ అధికారులు విద్యార్థులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ వారి మధ్య గొడవలు పోవడంతో ఈ రోజు పోలీసులను పిలిపించారు. పోలీసులు మెన్స్ హాస్టల్లోని గదులను తనిఖీ చేస్తే కొన్ని మద్యం బాటిల్స్ తో పాటు అదేవిధంగా సిగరెట్లు, దీంతో పాటు కండోమ్స్ కూడా దొరికాయని తెలుస్తుంది. ఈ విషయం మీద వాటినన్నింటినీ సీజ్ చేసి స్టేషన్ తీసుకెళ్లారు. అయితే ఎవరైతే పిల్లలు రూమ్ లో దొరికాయో వారందరి వివరాలు తీసుకుని రేపు మెడికల్ కళాశాల అధికారులతో మరోసారి విచారణ చేస్తామని కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే కళాశాలలో పెద్ద ఎత్తున ఇలాంటి గొడవలు తరచుగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా మెడికల్ కళాశాల అధికారులను పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా ఎవరైతే ర్యాగింగ్ పాల్పడుతున్నారో అదేవిధంగా విద్యార్థుల మీద దాడులకు పాల్పడుతున్నారో వారి విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉందని కూడా వారు మెడికల్ కళాశాల అధికారులను హెచ్చరించారు. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.